తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రంగంపేట ఏడీబీ రోడ్ రహదారి మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రహదారి మార్గంలో ఎస్ రాజాపురం వద్ద జరుగుతున్న కల్వర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రికి పనుల పురోగతికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వివరించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వద్ద గేమ్ చేంజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమాన్ని హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్ మణికంఠ ప్రమాదానికి గురై మరణించిన ప్రాంతం రంగంపేట మండలం ముకుందావర గ్రామం వద్ద సంఘటన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్ ఇతర అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. తొలుత విమానాశ్రయం వద్ద ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీవి అశోక్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. ముందుకెళ్ళమాక ముందుకెళ్తే కెమెరా లాక్కుంటుంది. అది జాగ్రత్త బాబాయ్, కింద పడతావు మళ్ళీ. వెళ్ళిపోయింది మళ్ళా నీ వల్ల మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే చల్లదు కాకినాడ ఎంపీ బంగ్లాదేశ్ 3 నిమిషాలు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాజమండ్రి వచ్చేసి ఇప్పుడు కాకినాడ ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీబీ ఉంటుందో రాజనగరం నుంచి ఇటు ప్రతాపురం అలాగే బాస్ సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఆగారు సార్ ఓడి సార్ అంతే అంతే సార్ అంతే సార్ అప్పుడు అంతే సార్ అంతే సార్ ఇంకా లేదు సార్ జస్ట్ ఇప్పుడు దిగింది సార్ కార్ ఆగి ఆ కుటుంబాలు కూడా పరామర్శించారు. ఏడీబీ రోడ్లో ప్రయాణించి రోడ్డు పరిస్థితి కూడా ఎలా ఉందో పవన్ కళ్యాణ్ అదే రోజు ప్రయాణించారు. అందరూ భాగంగానే ఈరోజు ఇక్కడికి వస్తూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ఘటనా స్థలాన్ని ఎవరైతే పరిశీలించారు. మొత్తం ఈ ప్రమాద ఎలా ఉంది అది ఏడీబీ రోడ్ మాత్రం చేపట్టలేదు. దీంతో మొత్తానికి ప్రభుత్వం వచ్చాక గత 3 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. వాహనాలు గత ప్రమాదం జరిగింది. స్పందించిన విధంగా పవన్ కళ్యాణ్ ముందు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఇక్కడ గోకులాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పడంతో ఇక్కడ